నమస్కారం. నేను మీ టీమిండియా చీఫ్ సెలెక్టర్ ని. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఆసియా కప్ లో ఆడబోయే 15 మంది ప్లేయర్ లెవెల్ అనేది మీకు చెప్పడానికే. ఈ 15 మందిలా కేవలం ముగ్గురిని మాత్రమే వాళ్ళ ఫాము, టాలెంట్, స్కిల్స్ ను బట్టి సెలెక్ట్ చేసినాం. అందులో మొదటి వ్యక్తి మన T20I కెప్టెన్, బాల్ ఎటేస్తే అటే ఊపే ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను నమ్మి నాకు కెప్టెన్సీ ఇచ్చినందుకు. జర్రంత జాగ్రత్త తమ్ముడు. ఇప్పుడు మన ఇండియా కెప్టెన్సీ అనేది ఐసు ముక్క లెక్కనే. సల్లగున్నంత సేపు మంచిగానే ఉంటది, కాస్తంత వేడెక్కిందంటే ఐసు ముక్క లెక్కనే కనబడకుండా పోతది. అంటే నా కెప్టెన్సీలా కప్పు తేలేననుకుంటున్నావా? మన ఊళ్ళే గాని వేరేటోళ్ళు ఊళ్ళే గాని నేను కెప్టెన్సీ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలే. ఈ ఆసియా కప్పు కూడా గంతే. నువ్వు అట్లనే చూస్తూనే ఉండు, కప్పు తెచ్చి నీకు కార్గోల పంపిస్తా. నెక్స్ట్ సెకండ్ ప్లేయర్, వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్, సిక్స్ల మీద సిక్స్లు లేపే ప్లేయర్ మన అభిషేక్ శర్మ. థ్యాంక్ యూ అన్న, నన్ను కోరుకున్నందుకు. కోరుకోగానే అయిపోలేదు, కోరుకున్నందుకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇయ్యాలి, ఓకేనా? పెద్ద పెద్ద టీంలనే షేకాడించి వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయినా గీ బచ్చా టీంల మీద ఆడలేనా? అభిషేక్ షేకాడిస్తాడు. అన్ని రోజులు మనవి కావు తమ్ముడు, ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు ఆపుకుంటూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకపో. ఆపుకుంటూ ముందుకు తీసుకపోనీకి అభిషేక్ అంటే ఆర్టీసీ బస్సు కాదు, ఎక్స్ప్రెస్. బ్రేకులు లేని ఎక్స్ప్రెస్. అడ్డమత్తే గుద్దుకుంటూ ఓడే గాని నేనాగా. అమ్మా ఆపుకుంటాడన్నట ఆపుకుంటా. బాలు బౌండరీనే ఉన్నంతసేపు ఉత్తుకుడే. థర్డ్ ప్లేయర్, వరల్డ్ నెంబర్ 2 బ్యాట్స్మెన్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ. థ్యాంక్ యూ అన్న, నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు. ఈ తెలుగోడు ఆడితే ఎట్లుంటదో చూపిస్తా. ఇప్పటి వరకు చెప్పిన ముగ్గురిని వాళ్ళ ఫాము, టాలెంట్, స్కిల్స్ ను బట్టి సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు చెప్పబోయే మిగిలిన 12 మందిని చిట్టీలేసి సెలెక్ట్ చేసినాం. సంజు, చిన్న పుంజు, ఫాము, టాలెంట్, స్కిల్స్ ను బట్టి తీసుకుంటే T20లలో 3 సెంచరీలు చంపిన నన్నే ఫస్ట్ తీసుకోవాలి. ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. నాకు టాలెంట్ లేదా? నీకు టాలెంట్ లేదని మేము అన్నామా? ఎంత టాలెంట్ ఉన్నా మాకు అనవసరం. మిగతా 12 మందిని చిట్టీలేసే తీసుకున్నాం. గిదే ఫైనల్. ఒక ప్లేయర్ టాలెంట్ని కాకుండా గిట్లా చిట్టీలేసి తీసుకుంటే ఇండియాకి కప్ ఎట్లత్తది? ఎప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలనో పెద్ద మనుషులకు తెలియదా? పోయిన T20 వరల్డ్ కప్ కి, ఛాంపియన్స్ ట్రోఫీకి గిట్లనే సగం మందిని చిట్టిలేసే సెలెక్ట్ చేసిర్రు, అయినా కప్పు కొట్టలేదా? ఇది అంతే. నెక్స్ట్ ఆసియా కప్ కి ఇండియా వైస్ కెప్టెన్ గా ది ప్రిన్స్ శుభ్మన్ గిల్ ని సెలెక్ట్ చేసినాం. థ్యాంక్ యూ అన్న, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మెల్లమెల్లగా 3 ఫార్మాట్లలో నేనే కెప్టెన్ అయితా. ఒక ప్లేయర్ గా అవకాశం ఇయ్యాలి గాని ఏకంగా వైస్ కెప్టెన్సీనే ఎత్తరా? మీరెక్కడి సెలెక్టర్లు? పాండ్యా, నీకు అసలు విషయం అర్థం కాలేదు. మొదలు గిల్లు ఫోన్ చేసి నాకు కెప్టెన్సీ కావాలని పట్టుబట్టిండు. నేనే బ్రతిమిలాడి మరి వైస్ కెప్టెన్సీ ఇత్తా అని ఒప్పించిన. ఏం చేస్తాం మరి, పెద్ద మనుషులు మొత్తం ఆయన దిక్కే ఉన్నారు. నెక్స్ట్ వికెట్ కీపర్ గా, ఓపెనర్ గా సంజు సామ్సన్ ని సెలెక్ట్ చేసినాం. సంజు, చిన్న పుంజు, నాకు అవకాశం ఇచ్చిన సెలెక్టర్లకు నేనెంతగానో రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అగార్కర్ అన్న, అభిషేక్ పేరు చెప్పినవు, తిలక్ వర్మ పేరు చెప్పినవు, గిల్లు పేరు చెప్పినవు, సంజు సామ్సన్ పేరు కూడా చెప్పినవు. నా పేరు ఎప్పుడే మర్చిపోయినవు. మర్చిపోలేదు తమ్ముడు, నిన్ను సెలెక్ట్ చేయలేదు. ఎందుకు? నాకాడ T20 ఆడే టాలెంట్ లేదా? టాలెంట్ అని కాదు తమ్ముడు, షిట్టిప్తే నీ పేరు వెళ్ళలే గంతే. ఎట్లెట్లా షిట్టిప్పితే నా పేరు వెళ్ళలేదా? ఇది మరీ అన్యాయం. సంజు, చూసుకుంటూ అట్లనే నిలబడతావు, ఏం మాట్లాడవు? ప్లేయర్ల టాలెంట్ ను చూడకుండా చిట్టీలిప్పి ప్లేయర్లను సెలెక్ట్ చేసుడు తప్పు కాదా? సంజు, చిన్న పుంజు, వాళ్ళు చిట్టిప్పి సెలెక్ట్ చేస్తే నాకేంది, చిత్తుబత్తేసి సెలెక్ట్ చేస్తే నాకేంది? అల్లనైతే నా పేరున్నది, గంతే చాలు. అయినా చిట్టిప్తే నీ పేరు వెళ్ళలేదంటే దురదృష్టం మొత్తం నీ కాన్నే పెట్టుకొని పాపం వాళ్ళనంటే ఏమొత్తది? నెక్స్ట్ ఆల్రౌండర్ల కోటాలో పాండ్యాను, దూబేను సెలెక్ట్ చేసినాం.
ఓసిని నేను బౌలింగ్ వేసుడే బంద్ చేసిన ఇంకా నన్ను ఆల్రౌండర్ననే అనుకుంటారా? ఎనీవే మొత్తానికి సెలెక్ట్ చేసిర్రు అంతే చాలు. ప్లేయింగ్ 11 లా ఆడిచ్చినా ఆడియకున్నా నేను పెద్దగా ఫీల్ గాను. పాండ్యా నిన్ను కూడా తీసుకున్నాం, కనీసం థ్యాంక్ యూ అన్న చెప్పవా? కెప్టెన్ ఉండేటోన్ని వైస్ కెప్టెన్ చేసిర్రు, వైస్ కెప్టెన్ ఇప్పుడు నార్మల్ ప్లేయర్ ని చేసిర్రు. ఇక ప్లేయర్ గా నన్ను తీసుకోకుంటే నేను ఊకుంటా అనుకుంటానవా? మల్తా ఏడికాన్నే. నెక్స్ట్ బ్యాకప్ కీపర్ గా జితేష్ శర్మని తీసుకున్నాం. నన్ను తీసుకొని మంచి పని చేసిర్రు గాని నన్ను ప్లేయింగ్ 11 లో ఆడిస్తా అంటేనే ఆడిదా కొత్త. ఏదో ఒకటి ఆలోచించుకొని ముందే చెప్పుర్రి. నెక్స్ట్ ఫినిషర్ గా మన రింకు సింగ్ ని తీసుకున్నాం. థ్యాంక్ యూ అన్న నన్ను తీసుకున్నందుకు. ఈ రింకు ఒక్కొక్కని పెంకులు వలగొడతాడు, రెడీగుండుర్రి. నెక్స్ట్ బౌలర్ల విషయానికి వస్తే ఏంది బౌలర్లా అంటే బ్యాటర్లు అందరు అయిపోయిర్రా, మరి నన్ను తీసుకోలేదు? తీసుకుందామని మాకు కూడా ముందు అయ్యారు, కానీ ఏం చేస్తాం, నిన్ను తీసుకోవడానికి ప్లేసే ఖాళీగా లేదు. అయినా చేతగానోళ్ళందరినీ తీసుకుపోయి మొదలే సీట్లలో కూర్చుండబెట్టినాక మమ్మల్ని కూర్చుండబెట్టడానికి సీట్లు ఎందుకుంటాయి? ఏంది తమ్ముడు వాయిస్ కొంచెం తేడా కొడుతుంది? కొడతది, బరాబర్ కొడతది. ఐపీఎల్ లా కేకేఆర్ కు కప్పు కొట్టించిన, పంజాబ్ ను ఫైనల్ దాకా తీసుకొచ్చిన, స్ట్రైక్ రేట్ కూడా మంచిగానే ఉన్నది. ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి? మీ సెలెక్టర్ల జాతిని మింగా. నెక్స్ట్ బౌలర్ల కోటాలో కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్, బూమ్రా, హర్షిత్ రాణాను తీసుకున్నాం. మొన్న ఇంగ్లాండ్ తోటి సిరీస్ లా అంత మంచి బౌలింగ్ వేసిన, మరి నన్నెందుకు సెలెక్ట్ చేయలేదు? మియాబాయ్ నిన్ను సెలెక్ట్ చేయకపోవడేమున్నది? కాకుంటే నువ్వు ఇప్పుడు డిఎస్పీవి కదా, ముందట వినాయక చవితి నిమజ్జనం ఉన్నది కదా, నువ్వు లేకుంటే ఇబ్బంది అవుతుందని మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు లీవులు ఇయ్యమన్నారు. నేనిప్పుడు సెలెక్ట్ చేసిన 15కు 15 మంది ప్లేయర్లు ఇక్కడనే ఉన్నారు కదా, ఒక హర్షిత్ రాణా తప్ప అందరం ఇక్కడనే ఉన్నాం. ఈ రాణా ఎప్పుడింతే, ఏ మీటింగ్ కి సక్క రాడు. సరే నేను ఫోన్ చేసి చెప్తా ఆగుర్రి. అగర్కరన్నా, హర్షిత్ రాణా ఎక్కడున్నావు తమ్ముడు? నేను జస్ట్ ఇప్పుడే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో దిగిన. ఈ మధ్యలో నాకు క్రికెట్ మ్యాచ్లు ఏం లేవు కదా అని నెల రోజులు మంచిగా ఎంజాయ్ చేద్దామని థాయిలాండ్, లండన్, ప్యారిస్ కి ట్రిప్ ప్లాన్ చేసుకున్నా. ఎవరన్నారు తమ్ముడు నీకు క్రికెట్ మ్యాచ్లు లేవని? నువ్వు ఈడ ఆసియా కప్ స్క్వాడ్ లా సెలెక్ట్ అయినావు, అయినా ముందట ఆసియా కప్ పెట్టుకొని ట్రిప్ ఎవరిని అడిగి ప్లాన్ చేసుకున్నావు? అర్జెంట్ గా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఇండియాకి రా. నాకన్నా ఐపీఎల్ లో ఎక్కువ వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. నేను ఈ మధ్యలో పెద్దగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందే లేదు. ఇక నన్ను ఆసియా కప్ లీడర్ సెలెక్ట్ చేస్తారని నేను ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా. అయినా నాలో ఏ టాలెంట్ ను చూసి ఈ ఆసియా కప్ లో సెలెక్ట్ చేసిర్రన్నా? టాలెంట్ అని ఏం లేదు తమ్ముడు, చిట్టిప్తే నీ పేరెళ్ళింది గంతే.